హాయ్ హలో వెల్కమ్ టు ప్రమీలాస్ కిచెన్ మ్యాజిక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాలీఫ్లవర్ 65 చేస్తున్నాను. ఇది స్నాక్గా చాలా బాగుంటుందండి. సూప్తో స్టార్టర్గా తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ అనే రెసిపీని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది చేసే ముందు మాత్రం మీరు ఒకటి మర్చిపోకూడదండి, ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని మాత్రం ఒక మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను నేను. మీరైతే మీ ఇష్టం అండి, ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా కట్ చేసిన పీసెస్లో ఒక బౌల్లో వాటర్ తీసుకుని దీనిలో ఒకసారి క్లీన్ చేసేసుకుందాం. ఈ క్లీన్ అయ్యి గోబీని ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి అవి బాగా హీట్ అయిన తర్వాత బాయిల్ అవ్వాలన్నమాట మంచిగా. ఈ బాయిల్ అయిన వాటర్లో మనం ఈ కాలీఫ్లవర్ పీసెస్ వేసి 1 minute మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ కూడా బాయిల్ చేయకూడదండి. ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే అది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి 1 బాయిల్ ఇట్లా వచ్చేసిన తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఏం చేయాలంటే ఇది చల్లారిపోతుంది. ఈలోపు మ్యారినేషన్ కొరకు మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కార్న్ఫ్లవర్ ఒక 4 teaspoon తీసుకోవాలి. మైదా 2 teaspoon, గార్లిక్ జింజర్ పేస్ట్ 1 teaspoon సరిపోతుంది. పసుపు మాత్రం 1/2 teaspoon, గరం మసాలా కూడా 1/2 teaspoon, మిర్చి పౌడర్ మాత్రం 1 teaspoon, పెప్పర్ 1/2 teaspoon, రైస్ పౌడర్ 1 pinch, చిల్లీ సాస్ అండి ఇది 1 teaspoon తీసుకున్నాను. 1 pinch ఫుడ్ కలర్, సాల్ట్ మాత్రం తగినంత వేసుకోవాలి. అది నేను మాత్రం ఒక 1/2 teaspoon వేసాను. ఇప్పుడు మొత్తం నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మిక్స్ అయిన తర్వాత మనం వాటర్తో కూడా మంచిగా కలుపుకోవాలి. ఏ విధంగా ఉండాలంటే మనకి ఈ కన్సిస్టెన్సీ బజ్జీ ఎలా మనం డిప్ చేసి వేస్తామో ఆ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు వేసి మంచిగా కలుపుతున్నాను. దీనిలోకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఫ్రై చేసేటప్పుడు మనకి కాలీఫ్లవర్ దీనిలో డిప్ చేసి ఫ్రై చేస్తుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ మంచిగా కాలీఫ్లవర్ పడుతుంది. మనకి కన్సిస్టెన్సీ సరిపోలేదు, ఇంకొంచెం వాటర్ వేసి చూస్తున్నాను. ఇప్పుడు మనకి చెప్పాను కదండి, మిర్చి బజ్జీ మనం చేసుకుంటాం కదా, దాని కన్సిస్టెన్సీ రావాలి. ఎందుకంటే మనం దీనిలో ఈ కాలీఫ్లవర్ ఏం చేస్తామంటే డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తాం అనమాట. ప్యాన్లో మనకి ఫ్రైకి సరిపోయినంత మాత్రమే ఆయిల్ వేసుకుని, ఇది ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ ప్యాటర్న్లో కాలీఫ్లవర్ డిప్ చేసి ఆయిల్లో వేయాలన్నమాట. మొత్తం ఒక్కొక్కటి వేసుకుంటూ మనకు సరిపోయినంత వరకు వేసి దీన్ని స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మనం ఈ ఫ్రై చేసేటప్పుడు ఏం చేయాలంటే మన స్టవ్ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. మనం ఈ వేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఏం చేయాలంటే కాలీఫ్లవర్ పీసెస్ని 2 times టర్న్ చేసుకుంటూ ఉండాలి. మనకి కలర్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాము, ఫ్రై అయిందా కూడా చూసుకోవాలన్నమాట. చూడండి మంచి కలర్ కూడా వచ్చేసింది మనకి. ఇలా కొట్టి చూస్తే మనకి బౌల్ లాగా రావాలన్నమాట మంచిగా. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో పెట్టేసేసి పేపర్ నాప్కిన్ దాని మీద పెట్టి ఇవి వేసుకుందాం. అప్పుడు ఈ ఎక్సెస్ అయిన ఆయిల్ ఏం చేస్తుందంటే పేపర్ నాప్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటం అనమాట. ఈలోపు ఏం చేయాలంటే మనం సన్నగా నిలువుగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ ఒక 4 తీసుకుని, కరివేపాకు కూడా తీసుకుని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన చిల్లీ కరివేపాకుని తీసేసి దీనికి మనం 65 మీద వేసి మంచిగా గార్నిష్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు తప్పకుండా చేయండి. ఇది చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీనండి. మన ఇంట్లో ఒక గోబీ ఉంటే చాలు, ఎవరైనా సడన్గా వచ్చినా కానీ మనం చాలా తక్కువ టైంలో ఈ గోబీ 65 చేయొచ్చు అనమాట. మనం రెస్టారెంట్లో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం ఎంజాయ్ చేస్తామో అదే టేస్ట్తో మనం ఇంట్లో అదే టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో అసలు.
గరం గరం గోబీ 65 రెడీ. ఇది సూప్స్‌తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత మీరు మాత్రం ఒక్కటి మర్చిపోకండి, ఈ ఛానల్ని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బీ హ్యాపీ.